నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మితమైన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్. చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం అద్భుతమంటూ ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేసిన సీఎం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని వెల్లడి. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని, అరాచకమైనదని, ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్య. విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పేదల పాలిట వరమైన ఆర్టీసీ సేవలు ఆగవని, కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని లోకేష్ వివరణ. విజయవాడలో నేలమట్టమైన శాతవాహన కాలేజ్. కోర్టులో వివాదం నడుస్తూ ఉండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నెలకూల్చారని ఆరోపణ. కూల్చివేతలను అడ్డుకొని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం అద్భుతమంటూ ప్రధాని మోదీకి సీఎం అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మితమవుతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. తాజాగా చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై ప్రధానికి సీఎం అభినందనలు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో కొత్త దశ మొదలైందని, చినాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైనదంటూ ముఖ్యమంత్రి కొనియాడారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం, ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త దశ మొదలైందని తెలియజేశారు. అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనంగా ఈ కట్టడం నిలుస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన చినాబ్ రైలు వంతెన అని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు ఆర్చు వంతెనగా గుర్తింపు ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని, అరాచకమైనదని, ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను కూడా అరెస్టు చేయాలని చెప్పారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని నొక్కివక్కానించారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసామాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లని చెప్పేసిన మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తుంది అన్న?
దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాధానం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. పేదల పాలిట వరమైన ఆర్టీసీ సేవలు ఆగవని కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడ విశాలాంధ్ర రోడ్లోని శాతవాహన కాలేజీ నేలమట్టం అవటం తీవ్ర కలకలం రేపుతోంది. కోర్టులో వివాదం నడుస్తూ ఉండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నెలకొల్చారు. నగరంలోని శాతవాహన కాలేజీ వివాదం రోజురోజుకి ముదురుతుంది. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని నేలమట్టం చేశారు. బోయపాటి అప్పారావు తన అనుచరులతో కలిసి కాలేజీ బిల్డింగ్ ని కూలగొట్టించారు. కాలేజీ స్థలం తమది అంటూ నిర్మాణాలని నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజీ ఉంది. ఈ కాలేజీ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. ఈ వివాదం నేపథ్యంలోనే ఇటీవల కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్రీనివాస్ ను నిందితులు వదిలివేశారు. ఇప్పుడు బోయపాటి అప్పారావు తన అనుచరులతో వచ్చి కాలేజీని కూలగొట్టించారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజీ బిల్డింగ్ ని నేలమట్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతను అడ్డుకొని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పారావు చర్య కారణంగా కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళనకు దిగారు. బిల్డింగ్ శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని తమను ఆదుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బోయపాటి శ్రీనివాస్ శ్రీకృష్ణ అండి. ఈ స్థలం అనేది మాకు మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇది గత కొన్నేళ్లుగా మాకు ఇక్కడ ఆక్యుపై చేసిన వాళ్ళతో వివాదాలు నడుస్తున్నాయి కోర్టుల్లో. దాని మీద అంతా మాకు లోవర్ కోర్టులో, హైకోర్టులో కూడా అంతా ఫేవరబుల్గా వచ్చిన తర్వాత వీళ్ళు మా 2011లో మాకు లోక్ అదాలత్లో కూడా ఇది సెటిల్ అయిపోయిన ఇష్యూ. 2012లో ఈ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన వాళ్ళు చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అగేన్స్ట్గా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కాపీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మొత్తం లీగల్గా అన్ని ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. సో సుప్రీంకోర్టులో మొన్న ట్యూస్డే మాకు పాజిటివ్గా రావడం వల్ల లోక్ అదాలత్ది మళ్ళీ స్టాండ్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం వల్ల మేము అఫీషియల్గా వచ్చి ల్యాండ్ని తీసుకోవటం మా హక్కు మేము వినియోగించుకుంటున్నాం. దానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్లాగొట్లా ఆపి ఏదో సాధించాలని చూస్తున్నారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కాలుష్యాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీతోట అన్నా క్యాంటీన్ పక్కన గల అమరావతి వాకర్స్ క్లబ్ లో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కోసం వార్షికోత్సవాలలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేసిన మొక్కలను ఆ ప్రాంత ప్రజలకి పంపిణీ చేయడంతో పాటు ఆయన స్వయంగా పార్కులో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా నిన్ననే ప్రపంచ పర్యావరణం పరిరక్షణ దినోత్సవం పెద్ద ఎత్తున జరిగిందని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు సాయంత్రం సమయంలో పార్కులో కూర్చొని సేద తీర్చుకుంటూ పిల్లలకు అన్ని రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేయడం, యువకులకి విద్యార్థులకి నూతన పరికరాలతో జిమ్, వాలీబాల్ కోర్టు, విలువిద్యకు సంబంధించిన క్రీడాకారుల్ని తయారు చేసేటువంటి కేంద్రంగా ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.
ఈ పార్క్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకుంటూ అమరావతి వాకర్స్ క్లబ్ పేరుతో ఈ పార్కు నిర్వహణని అభివృద్ధి వైపు పయనించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నానిత్యం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంకా డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో, జనసేన నాగరాజు, రమణ, మరి సాయి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువుని ఇచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజలను కోరుతున్నాం. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని, దీనివలన వాల్వ్ పనితీరు మెరుగుపడిందని, భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడారు. తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీక్ రూట్ ఎనార్జిమెంట్ వయా బోయింగ్ టెక్నిక్ తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. అలాగే దీని వలన వాల్వ్ పనితీరు మెరుగవుతుందని చెప్పారు. భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలియజేశారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్స్ ని సంప్రదించారని చెప్పారు. వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సకు అనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్టు డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామని తెలియజేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుత ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడారు. ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సలో ఒకటి అని చెప్పారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందింది అని అన్నారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరొక మారు తన సామర్థ్యాన్ని నిరూపించారని చెప్పారు. మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో.
సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి, 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతుండే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్ట్ మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపాల్ గారు, ఎనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉన్నటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉన్నటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది, 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్ల ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను, ఇక్కడ కార్డియాలజిస్ట్ని నేను. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు, ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనుకాడతారు, ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఎటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను, ఫుల్ టైం కార్డియాక్ ఎనస్థెటిస్ట్ టీము, ఫుల్ టైం కార్డియాలజిస్టు, ఇలా. ఎందుకంటే మనకి గుండె శస్త్రచికిత్సలు కానీ, గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి, దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి, దానికి సపోర్టివ్గా కార్డియాక్ ఎనస్థెటిస్ట్ టీమ్ కూడా ఉండాలి. సుజుకి కంపెనీ నుంచి మరికొత్త స్కూటర్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ ని విజయవాడ ఎంజీ రోడ్డు పద్మజ సుజుకి షోరూం నందు సుజుకి రీజనల్ మేనేజర్ సేల్స్ శివరామకృష్ణ ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కస్టమర్లకు మొక్కలు పంపిణీ చేశారు. ఎంజీ రోడ్లోని పద్మజ సుజుకి షోరూంలో సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ ని ఘనంగా ఆవిష్కరించారు. సుజుకి 2 వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ గా ఉన్న పద్మజ సుజుకి ఈ మోడల్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ కార్యక్రమంలో సుజుకి రీజనల్ మేనేజర్ సేల్స్ శివరామకృష్ణ కొత్త మోడల్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మజ సుజుకి సీఈఓ అనురాధ మాట్లాడారు. సరికొత్త సుజుకి యాక్సెస్ 125 లో రైడ్ కనెక్ట్ టెక్నాలజీ, 4.2 ఇంచ్ కలర్ డిజిటల్ డిస్ప్లే, నావిగేషన్, లాస్ట్ పార్క్ లొకేషన్, వాతావరణ సమాచారం, ట్రాఫిక్ అప్డేట్స్, స్పీడ్ యాక్సిడింగ్ అలర్ట్,
కాల్స్, మెసేజెస్, వాట్సాప్ అలర్ట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు. డ్రైవింగ్ డాక్యుమెంట్లను భద్రపరుచుకునేందుకు డిజిటల్ వాలెట్, క్యాలెండర్, రిమైండర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఇంజన్ సామర్థ్యం మెరుగుపరచడంతో పాటు సులభతరమైన స్టార్ సిస్టమ్, అధిక పికప్, మెరుగైన మైలేజ్, 10.2 Nm టార్క్ సామర్థ్యం కలిగి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. వన్ వే క్లచ్, కొత్త ఎస్ఈడి లైటింగ్, 5.3 లీటర్ పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యంతో ఈ మోడల్ అందుబాటులో ఉందని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కస్టమర్లకి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. యాక్సిస్ 125లో లేటెస్ట్ వేరియంట్ TFT మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వేరియంట్ కంప్లీట్లీ ఫుల్లీ లోడెడ్, లైక్ కార్ ఫ్యూచర్స్తో మీకు అందుబాటులోకి వస్తుంది. లైక్ అంటే వెదర్ అలర్ట్స్, SMS అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, అలాగే మనం డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. డిజిటల్ వ్యాలెట్లో మన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీస్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా అలర్ట్స్ అంటే లైక్ సర్వీస్ అలర్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఏదైనా మనం మర్చిపోయిన సందర్భంలో మన వెహికలే మనకి అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ వెహికల్ని ఈరోజు మన సుజుకి షోరూంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ కృష్ణా జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మా కస్టమర్స్ అందరికీ కూడా ఈరోజు ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కాన్సెప్ట్లో ఇవాళ ఈ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిభ ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి ప్రోత్సాహం అందిస్తున్నట్లు పలువురు వక్తలు తెలిపారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడకు వచ్చారని, నేషనల్స్ కి సెలెక్ట్ అయిన 10 మంది పిల్లలకు ఆయన శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆంధ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్కాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 100 మంది పిల్లలకు చెస్ లో 2 రోజుల పాటు గుజరాత్ కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి ఉషా మాట్లాడారు. స్కూల్లో పిల్లలకు అనేక క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు, రైఫిల్ షూటింగ్, చెస్, స్విమ్మింగ్ వంటి వాటిలో ప్రతిభను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడకు వచ్చారని, 2 రోజుల పాటు 100 మంది పిల్లలకు ఆయనతో ఒకే సమయంలో చెస్ ఆడారని చెప్పారు. పిల్లలు కూడా మంచి ప్రతిభతో తేజస్ బక్రేను ఆశ్చర్యపరిచారని అన్నారు. చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే మాట్లాడుతూ 6 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లలు చాలా బాగా చెస్ ఆడుతున్నారని, వారిలో మంచి ప్రతిభ ఉందని, శిక్షణ ఇస్తే అంతర్జాతీయ క్రీడాకారులుగా మారతారని చెప్పారు. జాతీయ చెస్ పోటీలకు సెలెక్ట్ అయిన నేపథ్యంలో వారికి శిక్షణ ఇచ్చామని, ఈ 2 రోజుల శిక్షణలో వారు మంచి ప్రతిభ చూపారని అన్నారు. So we just give an holistic approach for the academics as well as non-academics. In this process, we encourage all the students to get trained up as well as indoor and outdoor activities. So మాకు ఇక్కడ క్యాంపస్లో ఇండోర్ యాక్టివిటీస్ చెస్, తాయిక్వాండో, డాన్స్, వీటితో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ ఆఫ్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, స్కేటింగ్, ఇట్లా ఒక 11 యాక్టివిటీస్ వరకు ఉన్నాయండి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటు వీ జస్ట్ గివ్ అన్ ఈక్వల్ ప్రిఫరెన్స్ టు ద అకాడమిక్స్. ఇన్ దిస్ ప్రాసెస్, కమింగ్ టు ద చెస్ యాక్టివిటీ, బీయింగ్ అన్ ఇండోర్ యాక్టివిటీ, వీ హ్యావ్ నేషనల్ అండ్ ఫిడే ర్యాంకింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఇన్ అవర్ క్యాంపస్. సో ఈ ప్రాసెస్లో నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన ఒక 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ SRR చారిటబుల్ ట్రస్ట్. సో వాళ్ళు ముందుకు వచ్చారు టు ట్రైన్ ఆల్ దీస్ 100 నేషనల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ ఫిడే ర్యాంకింగ్ లెవెల్లో ఉన్న సర్ తేజస్ బక్రీ గారు. హీఈస్ అ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ద senior trainer of FIDE senior trainer aina. I am Grandmaster Tejas Bakre. I am a FIDE senior trainer. I have had a very good record as far as training kids goes, and most of my kids have done a fantastic job. It's a pleasure to be here in Vijayawada. The Andhra Pradesh Chess Association, along with the support of All India Chess Federation, decided to hold a Grandmaster Chess training camp here. This camp will be held over 5 days, and I see so many youngsters who have taken part in this camp and so much talent here in Vijayawada. I really want to congratulate the Andhra Pradesh Chess for organizing such a wonderful event and giving these youngsters a chance to get the very best from the beginning, because that can save them so many years, because once you know what to prepare, how to prepare, what is the correct path, then of course if you are going to work hard, then you have a very, very good scope in chess. Chess in India today is at the topmost. We already have like 4 players in the top 10, and I'm sure in the coming years
we are going to dominate it completely. We'll have almost 8-9 players in the top 10. If you know 2024, we have won every single medal possible, whether it's the Olympiad, whether it is Open, whether it is females, whether it is juniors. Every single medal has been won by India, creating history. And in fact, we also got a world champion who was the youngest ever, D. Gukesh, in the history of chess. So, chess is very promising sport today for India, and we have great support from the government of India. We have great support from the All India Chess Federation. World Chess Federation also looks towards India, and also all the associations are doing a fantastic job. మానవ మనుగడపై పర్యావరణం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉందని, పర్యావరణం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమొత్స దుర్గాభవాని కేబిఎన్ కాలేజెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కేబిఎన్ ఎన్సీసీ టీం సంయుక్తంగా ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నగరంలోని కేబిఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదాల దుర్గాంబ, కేబిఎన్ కళాశాల ఎన్సీసీ టీం సంయుక్తంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి పెనుమొత్స దుర్గాభవాని, కేబిఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ పాల్గొని విద్యార్థులకి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే ధ్రువ ప్రాంతాలలో మంచు కరిగిపోతుందని, మరింత గ్లోబల్ వార్మింగ్ పెరిగితే సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ కార్యకర్తలు, కేబిఎన్ కాలేజీ ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ సాంబశివరావు విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో ముఖ్యంగా మహిళలుగా ఉన్న మా మీద కుటుంబ వాతావరణంతో పాటు ప్రపంచ వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసే పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కూడా మా మీద ఉందనే నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సమాఖ్య ఇవాళ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ భారత జాతీయ మహిళా సమాఖ్య 71వ పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఇది 1954లో జూన్ 4-5 తారీఖుల్లో ఈ భారత జాతీయ మహిళా సమాఖ్య ఏర్పడింది. ఆ పుట్టినరోజును పురస్కరించుకొని కూడా ఈ దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలతో పాటు ప్రజానికం అందరూ సంక్షేమంగా, మహిళలు ముఖ్యంగా సాధికారత దిశగా పయనించే దిశలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, దానికి ప్రకృతి కూడా సహకరించే పద్ధతిలో మనం కూడా ప్రకృతిని పరిరక్షించాల్సిన భాగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మాతో పాటు ఇవాళ ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కాపాడాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మహిళా సమాఖ్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మరి కేబిఎన్ కళాశాలలో మరి భారత మహిళా సమాఖ్య, అలాగే కేబిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ఆ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ప్రతి పౌరుడు కూడా, ప్రతి భారతీయుడు, అలాగే ప్రతి ప్రాంతంలో కూడా మొక్కలు పెంచడం అనేది ఎంతో అవసరం. ఈ రోజున గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెరిగిపోవటం వలన విజయవాడ లాంటి ప్రాంతాల్లోనే మరి సమ్మర్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తుంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అది 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా నమోదవుతూ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ అత్యధిక ఉష్ణోగ్రత వలన మనకి మరి మామూలు అన్నీ కూడా ఈ మంచు పర్వతాలు, మంచు కొండలు అనేవి కరిగిపోవటం ద్వారా సముద్ర మట్టాలు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. మరి ఈ టెంపరేచర్ అనేది 50 డిగ్రీలు టచ్ అయినట్లయితే మరి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు అంతా కూడా కరిగిపోయి మరి సముద్రం ఒడ్డున ఉన్నటువంటి దాదాపుగా కోట్లాది మంది సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మనకి ముంబై కానీ, మద్రాస్ కానీ, విశాఖపట్నం కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా సముద్రం ఒడ్డున బాగా డెవలప్డ్ నగరాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అలాగే అభివృద్ధి చెందిన నగరాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎప్పుడైతే టెంపరేచర్ 50 డిగ్రీలు పెరిగిపోయిందో మరి ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు అంతా కూడా కరిగిపోయి నీటి మట్టం అనే సముద్ర నీటి మట్టం మరి 3 నుంచి 4 మీటర్లు ఎత్తు పెరిగినట్లయితే మరి ఇప్పుడున్నటువంటి 800 మంది కోట్ల పైగా ఉన్న ప్రపంచ జనాభాలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 20% జనాభా నీటి మట్టంలో వాళ్ళు కూడా మునిగిపోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు యోగా చేయటం వలన ఏకాగ్రత మరియు శారీరక దృఢత్వం పెరుగుతుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, తద్వారా చక్కని ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవచ్చని డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినోత్సవ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డాక్టర్ ఎన్టీటీపీఎస్ క్రీడా ప్రాంగణం ఇబ్రహీంపట్నం నందు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, ఐపీఎస్ డైరెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం వారు యోగా అభ్యాసనములు ప్రాముఖ్యతను, వాటి ప్రయోజనాలను వివరించారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ 1998 బ్యాచ్ కి చెందిన 248 మంది సిబ్బంది కానిస్టేబుల్స్ గానే విధులు నిర్వహిస్తూ ఉన్నారని, దీనిపై తగు అధికారులతో మరియు గవర్నమెంట్ తో మాట్లాడి ఎన్నో ప్రయత్నాల ద్వారా ఇప్పుడు మీ అందరికీ ప్రమోషన్ రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇంకా కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి 167 మంది సిబ్బందితో ఉత్తర్వులు జారీ చేసినట్లు, వారందరినీ కూడా అతి త్వరలోనే విశాఖపట్నానికి పంపిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే ఇంకా గన్నవరంకు దగ్గరలో ఉన్న 5 ఎకరాల గవర్నమెంట్ స్థలం మంజూరైనట్లు, దానిని ఇప్పుడు చదును చేసే కార్యక్రమం జరుగుతున్నట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ స్థలంలో ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన భవనంలు మరియు గ్రౌండ్ తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మంది ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది మరియు అధికారులతో కలిసి యోగాలో నిర్విరామంగా 50 నిమిషాల పాటు రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రోటోకాల్ ప్రకారం కొనసాగిన సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్నారు. రిలాక్స్గా శ్వాసను పీల్చండి, నిండుగా శ్వాస పీల్చండి. ఈ 2 చేతుల్ని మీరు నిదానంగా గడ్డ మీద ఉండి మీ తొడల కింద పెట్టండి. శలభాసనం. ఇప్పుడు చేసినటువంటి భుజంగాసనం వల్ల బ్యాక్ రిలీఫ్ బాగా వస్తుంది. పడగ విప్పినటువంటి పాము తోక మీద, వెన్నెముక మీద అంత పటిష్టంగా బలంగా నిలబడటానికి దాని వెన్నెముక బలంగా ఉండటం, దాన్ని బేస్ చేసుకుని మన ఋతులు మునులు డిజైన్ చేసినటువంటి పోస్చర్ భుజంగాసనం. చెస్ట్ రిలీఫ్ అవుతుంది, బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీ ఎడమ కాలుని నాభి వరకు పైకి లేపండి, 45 degrees. ఎంతవరకు లేపగలిగితే అంతవరకు. ఎడమ కాలు ఏకపాద శలభాసనము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మితమైన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్. చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం అద్భుతమంటూ ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేసిన సీఎం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని వెల్లడి. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని, అరాచకమైనదని, ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను కూడా అరెస్టు చేయాలని వ్యాఖ్య. విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పేదల పాలిట వరమైన ఆర్టీసీ సేవలు ఆగవని, కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని లోకేష్ వివరణ. విజయవాడలో నేలమట్టమైన శాతవాహన కాలేజ్. కోర్టులో వివాదం నడుస్తూ ఉండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నెలకూల్చారని ఆరోపణ. కూల్చివేతలను అడ్డుకొని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.